ఇక మామూలుగా మనం సో కాల్డ్ అంటే పరువు హత్యలు అనేవి చాలా చూస్తుంటాము. అంటే తనకు కులం పరంగా జరుగుతుంటాయి. కులము, జెండర్ ఉంటదనమాట. ముఖ్యంగా స్త్రీలను అంటే అగ్ర కులం కావచ్చు, లేకపోతే ఎక్కువ కులం అనుకునే వాళ్ళ ఇళ్లల్లో ఉండే స్త్రీలను తక్కువ కులం అనుకునే వాళ్ళ అబ్బాయిలు ప్రేమిస్తే దాన్ని సహించలేరు అమ్మాయిల తరపున వాళ్ళు. అదే రివర్స్‌లో అబ్బాయి గాని తక్కువ కులం అమ్మాయిని ప్రేమించిన అబ్బాయిని చంపిన దాఖలాలు ఆల్మోస్ట్ ఉండవు. సో జెండరు, కాస్ట్ అనేది ఇక్కడ ప్రధానంగా ఇండియాలో పనిచేస్తుంటుంది. ఈ మధ్యకాలంలో ఈ సోకాల్డ్ పరువు హత్యలు అనేవి బాగా పెరిగినాయి కూడా ఇండియాలో. సో ఇది కూడా ఒక రకమైన పరువు హత్యగానే మనం భావించవచ్చు. అయితే ఇది ఒక ఇంకొంత విచిత్రమైన యాంగిల్ ఇది. ముందుగా ఏం జరిగిందో చెప్పుకొని తర్వాత నా అనాలిసిస్ చెప్తాను. ఇక్కడ ఏంటంటే గుంటూరు రూరల్ మండలం బుడుంపాడు అనే ఒక విలేజ్లోకి సంబంధించి గణేష్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. అట్లాగే ఇతనికి బంధువుల అమ్మాయి మరదలు వరుస అమ్మాయి తెనాలి మండలంలో కొలకలూరు అనే విలేజ్ ఉంది. అక్కడ అంజలీదేవి అమ్మాయి పేరు. వీళ్ళిద్దరూ బావ మరదళ్ళు. సో వీళ్ళు ఈ అబ్బాయి వాళ్ళు ఈ అమ్మాయి వాళ్ళని అడిగారు, మీ కూతుర్ని వచ్చి పెళ్లి చేస్తారా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ తమ్ముడు, ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడు దుర్గారావు వాడి పేరు, వాడు ఒప్పుకోలేదు. ఒప్పుకోపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ గణేష్ అనే వ్యక్తి ఈ అమ్మాయి కంటే కొద్దిగా పొట్టిగా ఉన్నాడు. సో పొట్టిగా ఉన్నాడు, వాడిని నేను బావగా ఎలా యాక్సెప్ట్ చేయాలి, నేను ఒప్పుకోనని చెప్పాడు. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ ఆల్రెడీ పెళ్లి అని చెప్పి కొంత జరిగి వీళ్ళిద్దరి మధ్య ఫోన్ సంభాషణలు మొదలైనాయి. ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. ప్రేమించుకొని మళ్ళీ మేమిద్దరం కూడా ప్రేమించుకున్నాం, పొట్టిగా ఉంటే కూడా నాకేం అబ్జెక్షన్ లేదు, నాకు ఇబ్బంది లేదని ఈ అమ్మాయి అనింది. అబ్బాయి కూడా నాకంటే పొడుగ్గా ఉంది కాబట్టి నాకేమి అబ్జెక్షన్ లేదని గణేష్ కూడా అన్నాడు. మేమిద్దరం ప్రేమించుకున్నాం, ఒకరినొకరు అర్థం చేసుకున్నాం, మేము కలిసి ఉండాలనుకుంటున్నాం అనేది ఇళ్లలో చెప్పారు. గణేష్ ఇంట్లో ఆల్రెడీ వాళ్ళు ఓకే అనుకున్నారు. వీళ్ళు మాత్రం ముఖ్యంగా ఈ దుర్గారావు, ఈ అబ్బాయి పేరు తమ్ముడు, అంజలిదేవి తమ్ముడు దుర్గారావు మాత్రం ఇష్టం లేదు. ఆ అబ్బాయి నేను ఒప్పుకోను పెళ్లికి అని గట్టిగా కూర్చున్నాడు. సో నువ్వు ఒప్పుకోకపోతే మాకేంటని వాళ్ళిద్దరూ ఏం చేశారంటే పెద్ద మనుషులతో మాట్లాడారు. వాళ్ళు కూడా నచ్చ చెప్పడానికి ట్రై చేశారు. కానీ ఈ దుర్గారావు అనేవాడు పిడివాదం పట్టేశాడు. వాడి పొట్టోడికి మా అక్కని ఇవ్వను అనేది అతను డిసైడ్ చేశాడు. సో అతని మాటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అతన్నే సపోర్ట్ చేశారు, కొడుకునే సపోర్ట్ చేశారు, కూతుర్ని చేయలేదు. నిజానికి ఒకే కులం, బంధువులు, బాగా వరుస అవుతాడు, అన్నీ ఉన్నాయి, అన్నీ కలిసిపోయినాయి. ఇతను కూడా మంచిగా ఎలక్ట్రీషియన్గా పనిచేసి బుద్ధిగా సంపాదిస్తున్నారు. ఏ రకమైన ఇబ్బంది లేదు, ఆర్థిక పరంగా, కులపరంగా, సామాజిక పరంగా ఏ రకంగా ఇబ్బంది లేదు. కానీ ఒకే ఒక కారణంతో, అది కూడా దుర్గారావు పొట్టిగా ఉన్నాడు మా అక్కకై అనే కారణంతోనే వ్యతిరేకించారు. సో వీళ్ళు మొత్తానికి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకునే ముందు కానీ పెళ్లి చేసుకున్నాక కానీ దుర్గారావు ఫోన్లు చేసి బావని బెదిరిస్తున్నాడు. ఒరే నేను చెప్తే కూడా వద్దంటే కూడా పెళ్లి చేసుకుని నేను చంపేస్తానని బెదిరిస్తా ఉంటే గణేష్, అంజలి వీళ్ళిద్దరు భార్యాభర్తలు అక్కడ నల్లపాడు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేశారు. సార్ ఇట్లా నాకు థ్రెట్స్ వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి దుర్గారావు దగ్గర నుంచి, మాకు ప్రాణహాని ఉంది, ప్రాణ భయం ఉంది, మీరు కాపాడాలని వెళ్ళి మొరబెట్టుకున్నారు. పోలీసులు జనరల్గా ఇలాంటి జరిగినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళని అరెస్టులు అవన్నీ చేయరు, వాళ్ళని పిలిపిస్తారు. అలాగే వాళ్ళు కూడా ఈ అంజలి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించారు, దుర్గారావుని కూడా పిలిపించారు. పిలిపించి అరే వాళ్ళు పెళ్ళి అయిపోయింది కదా, ఇద్దరు మేజర్స్, వాళ్ళకిద్దరికి ఒకరొకరికి ఇష్టమైనప్పుడు పొట్టిగా ఉంటే ఏంటి, పొడుగ్గా ఉంటే నీకేంట్రా ప్రాబ్లం, నువ్వేమన్నా కాపురం చేయబోతావా అని వాడిని గట్టిగానే మందలించారు. నువ్వు కాదు కదా కాపురం చేసి ఆ అమ్మాయికి ఇష్టమైనప్పుడు నీకేంట్రా ప్రాబ్లం అని గట్టిగా ఇది చేసి ఇంక వదిలేసేయండి, ఇంకొకసారి బెదిరిస్తే మాత్రం బాగుండదు అని చెప్పి వాళ్ళు పోలీసులు, కౌన్సిలింగ్ అంటే వాళ్ళది బెదిరింపే ఉంటుంది పోలీసులు జనరల్గా, అంటే నచ్చ చెప్తారు, విన్నప్పుడు బెదిరిస్తారు కదా, అలా బెదిరిస్తే వీళ్ళు కూడా గట్టిగా మాకైతే ఇష్టం లేదు, మేము యాక్సెప్ట్ చేయము ఈ పెళ్లిని, వాళ్ళు చావు అని, మాకు సంబంధం లేదు, చచ్చింది అనుకుంటాం, ఇలాగ మాట్లాడి వెళ్ళిపోయారు. వీళ్ళు పోలీసులు కూడా ఏమనుకున్నారంటే ఇంక వదిలేస్తారులే, వాళ్ళు భయం ఉంటుంది కదా, ఇంక నీ జోలికి రారు, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే పోయింది, మీ పాటికి మీరు కాపురం చేసుకోండి, ఏమన్నా ఉంటే మళ్ళీ మా దగ్గరికి రండి అని చెప్పేశారు. పోలీసులు కూడా ఏమనుకున్నారు, గట్టిగా మాట్లాడాం, బెదిరించాము, ఇంకా వాళ్ళు జోలికి రావాలనుకున్న పోలీసులు అనుకున్నారు. వీళ్ళు కూడా ఏమనుకున్నారు, భార్య భర్త పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఈ దుర్గారావు కానీ వాళ్ళ అమ్మ నాన్న కానీ ఇంకా మన జోలికి రారని వీళ్ళు అనుకున్నారు. అప్పటికి కూడా ఈ భయంతో దుర్గారావు కొన్ని రోజుల పాటు జాబ్కి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు భయం. ఎందుకంటే వీడు దుర్గారావు అనేవాడు ఒక క్రిమినల్, వాడు ఆల్రెడీ వాడి మీద పోక్సో కేసు ఉంది, వాడి మీద సస్పెండ్ షీట్ అంటారు, సస్పెక్ట్ షీట్ అంటారు, రౌడీ షీట్ లాగే
అనుమానితుల జాబితా కూడా ఒకటి ఉంటుంది ప్రతి టౌన్లో. అలాగా వీళ్ళకి తెనాలిలో సస్పెక్ట్ సీటు కూడా ఉంది, తెనాలి పోలీస్ స్టేషన్లో. అంటే ఏదన్నా సంఘటన జరిగినా, ఏదన్నా అక్కడికి ఎవరన్నా ప్రముఖులు వచ్చినా ఈ సస్పెక్ట్లంతా తెచ్చి పోలీస్ స్టేషన్లో 1-2 డేస్ పెడతారనమాట, వీళ్ళు ఏమన్నా క్రైమ్ చేస్తారేమో అని. అలాంటి కేటగిరీ దుర్గారావు అనేవాడు.